నమస్తే. నువ్వు సంక్రాంతికి సంబంధించిన విశేషాలు మాట్లాడుతూ ఉన్నాం. భోగి ఏ విధంగా జరుపుకోవాలి, సంక్రాంతి ఏ విధంగా జరుపుకోవాలో డాక్టర్ ఆర్‌బి సుధ గారి మాటల్లో విన్నాం. ఇక ఇప్పుడు ఈ వీడియోలో కనుమ పండుగ. కనుమ అనగానే ముందుగా గుర్తొచ్చేది, అందరికీ గుర్తొచ్చేది పశువులే. మనకి ఇంట్లో అల్లుళ్ళు అలగడాలు, ఆ రోజు ప్రయాణాలు చేయకూడదు అనటాలు, చిన్నపిల్లలతో సహా అందరూ అలిగి కూర్చుంటే వాళ్ళని ఏదో ఒక రకంగా బుజ్జగించటాలు, ఇవన్నీ పాతకాలంలో జరిగేవి. అలాగే ఇక ఆనవాయితీగా ఆ రోజు కూడా రథం ముగ్గు వేయటం, ఆ రథాన్ని మరొక ఇంట్లో కలపడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. డాక్టర్ ఆర్‌బి సుధ గారి ఇంట్లో ఏ విధంగా జరుపుకుంటారు? మేడం ఏ విధంగా ఈ ఫెస్టివల్‌ని ముగిస్తారు? ఈ విషయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడంని కలవాలంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. నమస్కారం. కనుమ సంక్రాంతి ఎళ్ళిన తెల్లారి అందరూ కనుమ పండుగ జరుపుకుంటారు. పశువుల పండుగ అంటూ ఉంటారు. అవును. అలాగే అల్లుళ్ళు అలకడాలు, అలకపానుపులు ఎక్కడాలు సరదాగా జరుపుకునే పండుగ. అది కొంచెం కష్టం. ఈ కాలఘట్టంలో కొంచెం కష్టమేమో. అలిగితే పాపం ఆస్తులు రాసి ఇవ్వాల్సి అంతే అంతే. ఈఎంఐస్ ఎంత కట్టుకోవాలి? చాలా పెరిగిపోయింది. బేసిక్‌గా మనకు సంక్రాంతి అంటేనే మనకి తెలిసిన హార్వెస్ట్ ఫెస్టివల్ అని అందరికీ తెలుసు. ఆల్ ఓవర్ ఇండియా, పూర్తిగా ఇండియా మొత్తం లోరీ చేసుకుంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతోటి పిలువబడుతుంది. దోస మనకు అన్నీ కొత్తవి వస్తాయని తెలుసు. అదొకటి కాకుండా మనకి సంక్రాంతి తర్వాత కొంచెం రెస్ట్, ఇందాక నుంచి అదే చెప్తున్నా. ఇప్పుడు ఎంజాయ్ చేసే ఒక పీరియడ్ అనేది మనకు తెలుస్తోంది. అంటే అనాదిగా వస్తోంది. మనం చెప్పేది కొత్తగా ఏమీ లేదు. కనుమ రోజు బేసిక్‌గా ఏంటంటే అందరికీ రెస్ట్. ఈ కాలంలో లేస్తారో లేవరో కూడా కొంచెం కష్టమే. ఎందుకంటే అందరూ రాత్రంతా పనిచేసేసి పొద్దున లేవడం అనేది మానేశారు. మన పద్ధతులు పట్టించుకోవట్లేదు ఈ మధ్యన. కొంచెం తక్కువయ్యాయి అన్నీను. సో జనరల్‌గా చూసాము అంటే ఆ ఉత్సాహం అనేది లేకుండా, అంటే సంక్రాంతి అంత ఉత్సాహంగా మనం జరుపుకుంటాము. అండ్ ఆల్సో ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరుగుతుంది. సో కనుమ రోజు మాత్రం రెస్ట్ రోజు. బేసిక్‌గా అంటే ఏంటంటే మన పూర్వీకులు చూసాము అంటే ఫార్మింగ్ కమ్యూనిటీ, అది చెప్తూనే వచ్చాను. సో ఫార్మింగ్ కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు తప్పక గోవుల్ని యూజ్ చేసేవాళ్ళు. అంటే కౌస్ కానీ ఇలా బఫ్లోస్ కానివ్వండి. సో వాటన్నిటికీ రెస్ట్ ఇచ్చే రోజు కింద మనం కనుమ తీసుకుంటాము. అదొకటి కాకుండా ఏంటంటే మనం పూజ కూడా చేస్తారు గోవులకి ఆ రోజు నాకు తెలిసి. కొంచెం చిన్న పూజలు చేసేసి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు. బట్ ఈ కాలంలో మనకి గోవులు పెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. అండ్ ఆల్సో హెల్త్ చూసుకోవాలి. వాటిని హెల్త్ అంటే యానిమల్ హెల్త్‌ని చూసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే కొంచెం రెస్ట్ ఇస్తే ఎవరైనా మళ్ళీ ఏమో బాగా సురుసురుపుగా అంటూ ఉంటాం కదా! పని చేయడం ఈజీగా ఉంటుంది కనుక రెస్ట్ రోజు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే నువ్వు ఇందాక అన్నట్టు ఆలగ పానకులు ఎక్కుతారన్నావు. సో కొత్త దంపతుల్ని కొత్తగా పెళ్ళైన వాళ్ళు, మనకి ముహూర్తాలు ఉంటాయి కదా నవంబర్‌లో వాటిల్లో. సో కొత్తగా పెళ్ళైన ఇంట్లో ఉన్న ఆడపిల్లలైనా సరే, మగపిల్లలైనా సరే, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా సంక్రాంతి రోజు పిలిచి బట్టలు పెట్టడం కానీ, ఇంటికి రమ్మనడం కానీ, భోజనాలు పెట్టడం కానీ ఇవన్నీ జరుగుతుంది. అంటే మన రిలేటివ్స్‌లో ఉన్న వాళ్ళకి కానీ. సో మనకి ఇంట్లో ఉన్న కొత్త అల్లుడు అలిగి నాకు ఇది కావాలి అని అడగడానికి ఛాన్స్ ఇచ్చే ఒక రోజు కనుమ రోజు. అదొకటి కాకుండా ఈ కాలంలో ఏంటంటే ట్రెండ్ చూసా నేను, శుభ్రంగా అందరూ బయటే ఉంటారు, ఇంట్లో ఉండరు. లేచి పనులు చేసుకుని బయటికెళ్ళిపోతున్నారు. అంటే ఏంటి, ఇంట్లో వంట కూడా చేయకుండాను బయటికెళ్ళే ఒక ట్రెండ్ అయితే చూసాను ఈ మధ్య కాలంలో. అదొకటి కాకుండా సినిమా థియేటర్స్ కూడా చాలా ఎక్కువైపోయాయి. అంటే ఏంటంటే ఎంజాయ్‌మెంట్ అని చెప్పాను కదా! సంక్రాంతికి సినిమాలు కూడా బాగా రిలీజ్ అవుతాయి. అదే తొక్కిసలాట లాస్ట్ టైం మనకి పుష్ప మూమెంట్ అలాగే చూసాము. కానీ చాలా మటుకు సంక్రాంతికి రిలీజ్ అయితే, అంటే కొంతమందికి ఆన్మ అయితే బాగా పెద్ద హిట్ అవుతాయని నమ్మకం కూడా ఉంటుంది. సో ఎవరి నమ్మకాలు వాళ్ళవి. అంటే అన్ని హిట్ అయ్యాయి. సంక్రాంతికి కంపల్సరీ, దీపావళి కూడా మేజర్ పండగలు కాదు. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకి సెలవులు ఉంటాయి. ఎవరైనా పిల్లలకి సెలవులు ఉంటేనే కదా అసలు బయటికి వెళ్ళడానికి ఉంటుంది. సో బయటికి వెళ్ళే ఒక తరుణం కనుక కనుమ అనేది ఏంటంటే ఎవ్రీబడి లుక్స్ ఫార్వర్డ్ అనమాట. కనుమ వచ్చినప్పుడు బయటికి వెళ్దాము, ఎంజాయ్ చేద్దాము. నేను బేసిక్‌గా సౌత్ ఇండియాలో కూడా చూసాను. అందరూ సినిమా థియేటర్‌లోనే ఉంటారు, లేకపోతే ఒక రెస్టారెంట్‌లో కూర్చొని ఉంటారు. చాలామంది అందరూ బయటే ఉంటారు. అదొక ట్రెండ్. కనుమ రోజు బయటికి వెళ్ళాలి అనేది ఒక ట్రెండ్ అనమాట. ఇదివరకైతే ఏంటంటే కదలరు, ఎక్కడికి వెళ్ళరు, ఆ రోజు కదలకూడదు అన్న ఒక ఇది ఉండేది. అంటే ఇదివరకు మనకి ఎడ్ల బండ్లే ఉండేవి. అంటే ట్రాన్స్‌పోర్టేషన్ లేదు కదా మరి.
ఇప్పుడైతే ఫ్లైట్లు ఉన్నాయి, మనకి ట్రైన్లు ఉన్నాయి, అదే క్యాబ్స్ కూడా వచ్చేస్తాయి కదా ఇప్పుడు. ఇదివరకులాగా మన ఆటోకి మాట్లాడుకుని కూడా వెళ్ళక్కల. మనకి డబ్బు కూడా కనిపించట్లేదు కదా, మనం కొట్టుకోవడమే, జీపేలు ఇవన్నీ కొట్టుకోవడమే కనుక. సో బయటికి చాలా మంది వెళ్ళడం, ఎంజాయ్ చేయడం, ఎంజాయ్ చేసే ఒక రోజు, పూర్తిగా రెస్ట్ తీసుకునే ఒక రోజు అని చెప్పచ్చు. ఈరోజు వంటలు కానీ లేకపోతే మిగతావన్నీ కానీ మరీ ఎక్కువే ఉండవు నాకు తెలిసి కనుమ రోజు. సో అందరూ కలిసిమెలిసి ఉండడం అనేది మోర్ ఇంపార్టెంట్, అంటే యాజ్ ఎ కుటుంబం అది మోర్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో పూజలు నిత్యం చేసేవాళ్ళు ఎప్పటికైనా చేస్తూనే ఉంటారు, మనం కొత్తగా వాళ్ళకి ఏమీ చెప్పక్కర్లేదు. ఈ మొత్తం సంక్రాంతి కానీ మనకి భోగి కానీ ఇదంతా ఎవ్రీథింగ్ ఇస్ ఫైర్ గాడ్, అగ్నిదేవుడు, తర్వాత సూర్యదేవుడు. సో అగ్నితో ముడిపడి ఉంది. అదొకటి కాకుండా ఎక్కువ మనం ఎప్పటికైనా సరే సూర్యదేవుడిని తీసుకొచ్చినప్పుడు, అంటే సూర్యుని తీసుకున్నప్పుడు మనం గాయత్రి చెప్తూ ఉంటాం. గాయత్రి మంత్రం చేయాలంటే ఏంటి, ఎప్పటికైనా మన అర్ఘ్యం ఇవ్వడం, తర్పణం ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. అది పొద్దున చేసి రోజంతా ఎంజాయ్ చేసి రెస్ట్ఫుల్గా ఉండే ఒక రోజు, అంటే అందరికీ రెస్ట్. రైట్. అందరికీ రెస్ట్ ఉంటే ఇంక పనే ఉండదు కదా. సో ఫుల్గా ఎంజాయ్మెంట్ ఆ రోజు అని చెప్పచ్చు అనమాట. అదేంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేసుకుంటూ ఉంటారు. పెద్ద అందరినీ పిలిచి ఒక ఇచ్చి పుచ్చుకునే ఒక పండగ కింద కనుమ మనం తీసుకోము. ఒకటి ఇంకో ట్రెండ్ ఏంటి చూసానంటే, ఎక్కువ కైట్ ఫెస్టివల్స్ అనేది కనుమ రోజు ఉంటాయి. ఎందుకంటే అందరూ బయటకు వెళ్తారు ఆ టైంలో, కాంపిటీషన్స్ కూడా పెడుతూ ఉంటారు, దాంట్లో విన్ అయిన వాళ్ళు ముగ్గుల పోటీలు కూడా. అదే నెక్స్ట్ అదే వస్తున్నాను, ముగ్గుల పోటీలు కనుమ రోజు యాక్చువల్గా ఎండ్ అవుతాయి అన్నమాట. మన ఫెస్టివిటీస్ అన్నీ ఎండ్ అయ్యే రోజు కనుమ కింద తీసుకుంటాం. అంటే 3 రోజులు కంప్లీట్ ఎంజాయ్మెంట్, అంటే అన్నీ ఆడుతూ పాడుతూ. అంటే మనం చాలా చూస్తూ ఉంటాం నార్త్ ఇండియాలో కూడా ఫైర్ చుట్టూ డాన్స్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది భోగిని ఎక్స్టెండ్ చేసి కనుమ వరకు చేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే మనకి చలికాలమే, ఇంకా ఎండ రాలేదు కదా, ఎక్కువ స్ట్రాంగ్ అవ్వలేదు. సో దీని తర్వాత సూర్యభగవానుడు కొంచెం స్ట్రాంగ్ అవుతాడు, కొంచెం జాగ్రత్తగా ఉండమని చంపే ఒక సంకేతం కింద కూడా మనం తీసుకోవచ్చు. కానీ ఎప్పుడు కైట్ ఫెస్టివల్ కూడా మనం చూసామంటే వాళ్ళు పొద్దునే మొదలెట్టేస్తారు. అది ఎందుకంటే సన్లో మనం తిరుగుతూ ఉంటే మనకి వైటమిన్ డి, అంటే వైటమిన్స్, మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అనేది మనకి వస్తాయి కనుక అది కూడా పెద్ద పండగ కింద మనం చేసుకుంటూ ఉన్నాం. ఇది కూడా అనాదిగానే వస్తుంది, మనం కొత్తగా చెప్పేది ఏమీ లేదు ఇక్కడ. సో కనుమ కూడా ఏంటంటే రెస్ట్ఫుల్ డే ప్లస్ ఎంజాయ్మెంట్ డే, ప్లస్ ఏంటంటే మనకి కావాల్సింది మనం వండుకుని ఇంట్లో కొత్త వస్తువులన్నీ వస్తున్నాయి కదా మరి, సో అన్నీ వండుకుని తినే ఒక రోజు, తినేది అంటే ఆస్వాదించే, ఎంజాయ్ చేసే ఒక రోజు కింద మనం చెప్పచ్చు. దీని తర్వాత మనకి సన్ గాడ్ కొంచెం ఎక్కువ అవుతూ ఉంటాడు, అంటే ఏంటి స్ట్రెంగ్త్ ఎక్కువ అవుతూ ఉంటుంది, అంటే ఆయన పవర్ ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. సో తప్పక దీని తర్వాత మనకి సమ్మర్ వస్తుంది. ఇవన్నీ ఏంటి, ఏదైనా సరే మనకి సీజనల్ ఫెస్టివల్స్, అలాగే హార్వెస్ట్ ఫెస్టివల్స్ ఎక్కువ ఇండియాలో. తెలియందే ఉంది అందరికీను, ఇదే దానికి ఉన్న పరమార్థం. మన ఇంట్లో అయితే శుభ్రంగా పడుకుని లేవకుండా పడుకోవడం అనేది కనుమ మోస్ట్ ఇంపార్టెంట్, రెస్ట్ తీసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో చాలా బాగా వివరించారు. కనుమతో సంక్రాంతి ఉత్సవాలు అనేవి ముగుస్తాయి. కోలాహలాలు, కోలాటాలు, కోడి పంద్యాలు, వాట్ నాట్ అండి. అసలు సంక్రాంతి రోజు జరగంది, సంక్రాంతి పండక్కి లేనిది ఏది ఉండదు. ఇంటి ముంగిళ్ళ దగ్గర నుంచి ఇంట్లో ధాన్యాల వరకు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సందర్భంలో ఎంజాయ్ చేసే పండుగ అని చెప్పొచ్చు. మరి మీ ఇంట్లో ఏ విధంగా జరుపుకుంటున్నారు ఈ సంక్రాంతిని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఈ కనుమకి మీ కొత్త అల్లుళ్ళకి ఎలాంటి కానుకలు ఇచ్చారు, ఈ విషయాలన్నీ కూడా మాతో షేర్ చేయండి కామెంట్ బాక్స్లో. మీరు కూడా ఆనందోత్సాహాల మధ్య ఈ కనుమని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.